My learning, I'll tell. Like I have put in balcony bird feeder. So through that, ఇక్కడ sparrows రావు. ఆ ఇంకో blackish color చిన్నవి అవి వస్తున్నాయి. Sunbirds. Then in the evening around between 4 to 5:30, there's another set of brown color bird with that dot Munias, dot. munias అవి. అవి వస్తాయి. Calibus munias. So I'm like, okay, ఇది వచ్చేటప్పుడు అది రావు, అది వచ్చేటప్పుడు ఇది రావు. So they have like one understanding. This is your time, you can go eat అని. And how much they hog. Every 2-3 days ఇంత ఫాస్ట్ గా తింటుంది బట్ యా మా ఇంట్లో అయితే స్పారోస్ వస్తాయి, వేరేది రావు. మునియాస్ వచ్చేటివి బట్ నౌ దే ఆర్ నాట్ కమింగ్, బట్ ఇట్స్ ఓన్లీ స్పారోస్. So yeah, it's amazing what all you learn. And even timing, like if I have started observing that white cranes, evening time, how in gumpul they go and same direction లోనే వెళ్తాయి. బ్యాంబూ ఉండే పాండ్ చుట్టూతా. సో ఈవినింగ్ అవగానే మున్యాజ్ ఇవన్నీ వచ్చి సెటిల్ అయ్యేమాట. గోల దాంట్లో ఏంటంటే సో మచ్ ఆఫ్ పాలిటిక్స్ కూడా. దాని కొమ్మ పైన ఇంకోటి వచ్చి కూర్చుంటే దే ఫైట్ గునిగి దాన్ని మొత్తానికి తరిమేసి అవి కూర్చొని అప్పుడు. సో ఇవన్నీ లైక్ యునో మనం డూయింగ్ లో ఉన్నప్పుడు ఇవి నేర్చుకుంటాం. అండ్ ఇట్ లీడ్స్ టు సంథింగ్ ఎల్స్. సో వీ షుడ్ ఆల్సో బీ కంటిన్యూస్లీ ఇవాల్వింగ్. నేను నా బిజినెసెస్ కూడా అలానే చేశాను. ఐ వుడ్ డూ సంథింగ్ విచ్ నోబడి ఎల్స్ డిడ్. ఇంకా 2-3 వచ్చారంటే ఎగ్జిట్ అయిపోయాడు. సో లర్నింగ్ ఇస్ ఆన్ కంటిన్యూస్లీ అండ్ ఇట్ కీప్స్ మై మైండ్ బిజీ. సో అలాగా మనము స్టూడెంట్ లైఫ్ నుంచి వెన్ యూ గెట్ ఇన్ టు డూయింగ్ థింగ్స్ వీ హ్యావ్ టు బీ ఆన్ ద గ్రౌండ్. అండ్ ఎన్వైరన్మెంట్, గెటింగ్ టు అ పాయింట్ వేర్ యూఆర్ కాన్షియస్లీ ఇన్వాల్వ్డ్ విత్ ఎన్వైరన్మెంట్ వోంట్ హ్యాపెన్ unless you are out there. Part of it. You have to be part of it. రాదు. Yeah. And it is practical also. You learn with your experience. So అందులో ఇప్పుడు మళ్ళీ people say చాలా ఎక్స్పెన్సివ్, యూ నీడ్ సో మచ్ టైం. నా ఎగ్జాంపుల్ ఇస్తాను అందరికి, ఎవరితో కాదు. ఐ స్టార్టెడ్ విత్ లిటరలీ నా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 5 లక్షల రూపాయలతో స్టార్ట్ చేస్తాను. బట్ ఐ యూజ్ మై మైండ్ టు గెట్ ఇన్ టు ద బిజినెస్ అండ్ హౌ డు ఐ గ్రో ఫ్రమ్ దేర్. But the entire process was to do something like, national cause and undala, social cause and undala. It is basically to motivation, employment generation kundala. So these are the things. I'm not a rich business lo billionaire avaledu gani. I have so many people behind me whom I have provided employment, whom I have shown them a direction. Avi chalu, avi తీసుకెళ్తాం మనం, ఈ బిలియన్స్ తీసుకెళ్ళాలి. So that is what keeps me. ఎప్పుడు అదొక ఇది ఉంటుంది, అరే ఏం చేస్తే how is it going to contribute to this or that అనే థాట్ కంటిన్యూస్ ఉంటుంది అన్నమాట. సో ఆ థాట్ లో మనకి యూ విల్ గెట్ టు సీ న్యూ డైరెక్షన్స్, న్యూ థింగ్స్ టు డూ, హౌ టు కాంట్రిబ్యూట్ బెటర్. అలా దట్ ఈస్ వాట్ ఐ విల్ ప్రాబ్లీ టెల్ పీపుల్ టు స్టార్ట్ గెటింగ్ టు ద డూయింగ్. Then you'll learn. Then only you'll learn. So Uday garu, you were telling me about this big tree quest. Adi enti, like throughout India you are traveling. So can you tell me little more details about this big tree quest? బిగ్ ట్రీ క్వెస్ట్ వచ్చి వన్ ఆఫ్ మై అగైన్ పైలట్ ప్రాజెక్ట్, ప్యాషన్ ప్రాజెక్ట్ అంటున్నాను. వన్స్ లాస్ట్ ఇయర్ నేను ఎగ్జిట్ అయిపోయాను తిప్పేశ్వర్. సో ఐ హ్యాడ్ సమ్ టైమ్, ఐ డోంట్ వాంట్ టు వర్క్. కొంచెం బ్రేక్ తీసుకుందామని డిసైడ్ చేశాను. సరే బ్రేక్ అంటే నాలంటూ బ్రేక్ తీసుకోలేరు, ఏదో ఒకటి చేయాల్సిందే. లెట్స్ నాట్ డూ బిజినెస్ ఏం కాకుండా లెట్స్ డూ సంథింగ్ ఆన్ మై ప్యాషన్ సైడ్ అని ప్రతి స్టేట్లో ఉన్న ఓల్డెస్ట్ ట్రీ విజిట్ చేద్దాము. ఈ ఎప్పుడు దాకా ఉంటే చెట్లు ఇటు ఉండవు. So at least for my personal thing, I wanted to go visit. So are you documenting it also? Yes. So కూర్చొని గూగుల్ ఎర్త్ మ్యాప్ ఒకటి తీసి లొకేషన్స్ మొదలు పెట్టాను. మహారాష్ట్ర ఓల్డెస్ట్ ట్రీ ఏదో వస్తుంది. సరే ఓకే. ఆ రిజల్ట్స్ లోపల దేర్ వర్ సమ్ అదర్ రిజల్ట్స్ కమింగ్, ఇంట్రెస్టింగ్ ట్రీ స్టోరీస్. అలాగే 100 కోట్లు చెప్పాను పాస్పోర్ట్, ఏదో బాగానే ఉంది. కానీ దెన్ ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్ ఆన్ కాంటెక్స్ట్ వైజ్ చెట్లది. People who married trees. ఈ మధ్య అదొకటి ఉంది. So then I said, okay, people were hung on the tree. Google searches వేరే చేస్తుంటే I got so many different interesting stories. And these are all old trees which have seen part of history. So I said, okay, fine, ఇలా కాదు మనం let me do one thing, big tree quest అని పేరు పెట్టాను. ఏంటి బిగ్ ట్రీ క్వెస్ట్ అంటే ఒక 150 చెట్లు ఆల్మోస్ట్ I collected. These are trees which have stories behind them, which నా ఊర్లో ఉంది చెట్టు అంటే నాకు తెలుసు. ప్రాబ్లీ ఐ నో ద ట్రీ, ఐ నో ద స్టోరీ, యూ డోంట్ నో. And there are so many people who want to know. So I thought I can bring all this onto one platform where people who like trees,
వాళ్ళు దే కెన్ గో అండ్ సీ వీఆర్ ట్రావెలింగ్ సమ్వేర్. ఇప్పుడు మైసూర్ చెప్తాను. మైసూర్ యూనివర్సిటీ హ్యాస్ 2 very old trees. Actually, that university itself has so many big trees. I think banyan trees ఎక్కువ ఉన్నాయి. కానీ అక్కడ ప్రత్యేకంగా 2 చెట్లు ఉన్నాయి. ఒకటి రావి చెట్టు, అండర్ విచ్ వాడియార్స్ యూడ్ ప్రే, దాని కింద వెళ్ళి ప్రే చేసేవారు. అది రావి చెట్టు. ఒక 160 సంవత్సరాల పాత టామరిన్ ట్రీ ఒకటి ఉంది. ఈ 2 హెరిటేజ్ ట్రీస్ కింద వాళ్ళ ప్రొఫెసర్ గవర్నమెంట్తో మాట్లాడి డిక్లేర్ చేసి హెరిటేజ్ ట్రీకి డిక్లేర్ చేశారు దాన్ని. డిక్లేర్డ్ హెరిటేజ్ ట్రీ ఆల్రెడీ. సరే వెళ్ళి చూద్దామని చెప్పేసి ఐ వాంటెడ్ టు గో అండ్ విజిట్ దోస్ ట్రీస్. వెళ్ళాను. గూగుల్ ప్రకారంగా లొకేషన్ చూస్తే అక్కడ సో ఎలా 600 acre ఒక క్యాంపస్, చెట్టు ఎక్కడ ఎదుగుతుందని. సరే ఇక్కడ పెద్ద చెట్టు ఉండాలంటే అన్ని పెద్ద చెట్లు కదా అంటారు. అలా బికాస్ దట్ క్యాంపస్ హస్ ఎవ్రీథింగ్ పెద్ద చెట్లు. సో నో ఇలాంటి వాడియర్స్ దాని కింద నోబడీ నోస్. సో ఇంకా తిరిగితే ఫైనలీ ఐ ఫౌండ్ ద ట్రీ. రోడ్ మధ్యలో ఉంది. హ్యూజ్ రావి చెట్టు. దాని కింద పిల్లలు కూర్చోన్నారు, అందరు ఉన్నారు. సో ఐ సెడ్ డూ యు నో ఈ చెట్టు గురించి తెలుసు అంటే రోజు కూర్చుంటారు, దే డోంట్ నో. సో ఐ వాంటెడ్ టు ఫిల్ ఇన్ దట్ గ్యాప్. మీరు ఇప్పుడు దమ్మరగిడ్డ ఊరుంది చేవలలో, దెర్ ఇస్ 600 year old banyan మన చింత చెట్టు విచ్ హాస్ హీలింగ్ పవర్స్. How will it heal? దానికి ఒక తొర్ర ఉంది, లైక్ బోరో. ఓకే. చెట్టు లోపల మొత్తం హాలోనే. ఓకే. చింత చెట్టు. చిన్నపిల్లలకి ఏమైనా రోగాలు ఏమైనా వస్తే వాళ్ళని బిలీఫ్ దే వుడ్ మేక్ కిడ్స్ గో క్రాల్ ఫ్రమ్ దిస్ సైడ్ టు దట్ సైడ్ అన్నమాట. అది 60 kilometers పక్కలో ఉంది. ఇట్ వాస్ ఆల్మోస్ట్ గెటింగ్ కట్. మళ్ళీ అలాంటి చెట్టు ఒకటి పెంచాలంటే కదా అవదు. సో దీస్ ఆర్ సంథింగ్ విచ్ వీఆర్ లూజింగ్, విచ్ నోబడీ ఈస్ రియలీ పుట్టింగ్ ఎఫర్ట్ టు సేవ్. సో ఇన్ దిస్ జర్నీ ఇప్పుడు ఎన్ని స్టేట్స్ కవర్ చేశారు, ఎన్ని చెట్లు కవర్ చేశారు? సో జస్ట్ లాస్ట్ వీక్ ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ద లాస్ట్ ట్రిప్ అండి. సో ఐ హావ్ డన్ 70 trees కవర్ చేశాను ఆల్రెడీ. ఓకే. 15,000+ kilometers అయిపోయి 10 states and 2 union territories so far I've covered. సో నెక్స్ట్ 2-3 months ఐ విల్ బి కవరింగ్ ద రెస్ట్ ఆఫ్ ద ట్రీస్. సో మొత్తం జర్నీ వచ్చేసి ఇట్స్ 40,000+ kilometer డ్రైవ్, సెల్ఫ్ డ్రివెన్. అదే కాకుండా కొన్ని చెట్లు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఒక 3-4 చెట్లు ఉన్నాయి. 3 చెట్లకి ఆల్మోస్ట్ 16 hour ట్రెక్ వెళ్ళాలి. ఇట్స్ సమ్వేర్ మిడిల్ ఆఫ్ నోవేర్. సో ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. సో నాకు ఒక ఛాలెంజ్ లాగా ఉంది. అట్ ద సేమ్ టైమ్ I'm able to visit these trees. I'm benefiting a lot in the matter of energy levels. Prati round tarvata when I come back to Hyderabad, physically I'm dead. Mentally I'm on steroids. అంటే ఇంకా కూర్చొని ఆ టైంలో నాకు దొరికారంటే వాళ్ళు చచ్చిపోయారు. ఫినిషింగ్ కాదు. సో excited to tell. So this is what, and I think this is something which I'll take with me. Which I can't value it. This is something అంటే డబ్బులతో పోల్చుకోలేము. దేంతోనే పోల్. సో ఇది బిగ్ రిక్వెస్ట్ వచ్చి ఉట్టి ఇండియానే కాదు, ఐఎమ్ డూయింగ్ ఇట్ ఈవెన్ ఇన్ అదర్ కంట్రీస్. అప్పుడప్పుడు వెన్ ఐ ట్రావెల్ అవుట్ సైడ్ ఐ మేక్ షూర్ ఐ గో టు ది ఓల్డెస్ట్ ట్రీ ఆఫ్ దట్ కంట్రీ అండ్ విజిట్. ఆ కంట్రీలో ఓల్డెస్ట్ ట్రీ విజిట్ చేస్తున్నాను. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి MediaFx యాప్.